హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సీజే వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బోరింగ్ ఉప్మా కాకుండా చాలా యమ్మీగా ఉండే ఉప్మాని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, ఒక చిన్న అల్లం ముక్కని, ఒక కరేపాకు రెమ్మని, కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి. ఆనియన్స్ని స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తిరగమాత కోసం మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. 1 to 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని తీసుకోవచ్చు. కొంచెం పప్పులు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవచ్చు. అందులోనే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. నెయ్యి కరిగాక కొంచెం హీట్ అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసి వాటిని ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేయాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలని కూడా వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. అన్నిటినీ బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. అందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాం. కాబట్టి 2 గ్లాసుల వాటర్ని ప్యాన్లో యాడ్ చేస్తున్నాం. వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు 1 గ్లాస్ రవ్వని స్లోగా వేస్తూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక మూతని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఓపెన్ చేశాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ గీని వేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇంకొక 1 టేబుల్ స్పూన్ 1 to 1.5 టేబుల్ స్పూన్ గీ వేసికైనా పెట్టచ్చు. చాలా బలంగా ఉంటుంది. చాలా టేస్టీ అండ్ మౌత్ వాటరింగ్ ఉప్మా అయితే రెడీ అయింది. మీకోసం తయారైన ఉప్మాని హాట్ బాక్స్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఎప్పుడైనా హాట్గా తింటే చాలా బాగుంటుంది. ఉప్మాని టమాటో పచ్చడితో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay tuned for more recipes. Please do subscribe CJ Vlogs. Bye bye.